శ్రీరామనవమికి సీతారాములకి ఎంతో ప్రత్యేకంగా సమర్పించుకునే చలిమిడి పానకం వడపప్పు నా స్టైల్లో మీకోసం. ప్రతి వంటకాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా చేస్తుంటారు. మా గోదావరి స్టైల్లో పానకం వడపప్పు చలిమిడి ఎలా చేస్తారో ఈరోజు నేను మీకు చెప్తాను. వడపప్పు అందరికీ తెలిసిందే. పెసరపప్పుని 2 స్పూన్లు తీసుకొని నానబెట్టి పెట్టాను. పెసరపప్పు పూర్తిగా నాని వడపప్పుగా మారడానికి గంట సమయం పడుతుంది. శ్రీరామనవమి అనగానే పానకమే గుర్తొస్తుంది. మరి ఈ పానకం తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకొని మనం నీళ్లు తాగే గ్లాస్ కొలతకి 1 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు ఈ వాటర్లో 3 స్పూన్ల బెల్లం వేస్తున్నాను. బెల్లం మరీ తక్కువగా వేస్తే పానకం చప్పగా ఉండి రుచి అంత బాగోదు. అందుకే దీనికోసం బెల్లాన్ని ఎక్కువగానే వేసుకోవాలి. పానకం సుగంధ ద్రవ్యాలతో నింపేయాలి. ఇప్పుడు దీనికోసం మనం యాలకులు వేస్తున్నాం. యాలకులను బాగా దంచి కొట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల పానకం రుచే కాదు, సువాసన కూడా చాలా బాగుంటుంది. దంచి కొట్టిన యాలకులతో పాటు పౌడర్ చేసుకున్న మిరియాల పౌడర్ని 1/2 స్పూన్కి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 5 నుంచి 6 వరకు తులసి ఆకులు వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు, దీంతో పాటు పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. పచ్చకర్పూరం చాలా తక్కువ మోతాదులో వేయాలి, లేదంటే పానకం చేదుగా అనిపిస్తుంది. రుచితో పాటు సువాసన, టెంపుల్ వైబ్నే తీసుకొస్తుంది ఈ పానకం. ఇప్పుడు చలిమిడి ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తా. 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి. దాన్ని మిక్సీ జార్లో వేయండి. దీనికి 100 గ్రామ్స్ బెల్లం పడుతుంది. బెల్లాన్ని తురిమి బియ్యం పిండితో పాటు మిక్సీ జార్లో వేసుకోండి. సువాసన కోసం 2 యాలకులను కూడా జోడించి మిక్సీ పట్టి పౌడర్ లాగా చేయండి. విడిగా బియ్యం పిండిలో బెల్లం కలిపితే అస్సలు కలవదు. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల, యాలకులు వేయడం వల్ల మంచి సువాసనతో బియ్యం పిండి బెల్లంతో పాటు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో టీ గ్లాస్ కొలతకి నీటిని యాడ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేయాలి. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేస్తాను. చేసిన తర్వాత ఇది చపాతీ ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాం, కానీ మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ దీన్ని రోట్లో దంచేవారు. ఈ చలిమిడి ముద్దని నైవేద్యంగానే కాదు, ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు కాపురం చల్లగా ఉండాలని వాయినం ఇచ్చి పంపేవారు. ఈ చలిమిడి ముద్ద రోల్లో చేసేవారని చెప్పా కదా, రోటిని కూడా నాకి తినేవారంట. అంత రుచిగా ఉంటుంది మరి ఈ చలిమిడి ముద్ద. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న ఈ చలిమిడి ముద్దలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. భగవంతుడికి చేసే నైవేద్యం ప్రేమగా ఇష్టంగా చేసినప్పుడు చాలా తృప్తిగా అనిపిస్తుంది. మనం వేసిన నెయ్యి, కొబ్బరి ముక్కలు చలిమిడి ముద్దలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలిపినప్పుడు ఇది ఒక ముద్దలాగా తయారవుతుంది. నేనైతే ప్రౌడ్గా చెప్పుకుంటాను, ట్రెడిషనల్ టేస్టీ ప్రసాదం అని. శ్రీరామనవమికి నైవేద్యంగా పెట్టుకోవడానికి చలిమిడి ముద్ద, పానకం, వడపప్పు అన్నీ రెడీ అయిపోయాయి. ఇవన్నీ కూడా చాలా భక్తితో చేసుకున్నాం కాబట్టి ఆ సీతారాములకి నైవేద్యంగా పెట్టేసుకుందాం. మీరు గమనించారు కదా, నేను పానకం చేసేటప్పుడు బెల్లంతో పాటు కాస్తంత సాల్ట్ని కూడా యాడ్ చేశాను. అలా వేయడం వల్ల ఈ డ్రింక్ తాగినప్పుడు మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కూల్ చేస్తుంది అండ్ ఎనర్జీ లెవెల్ని బిల్డ్ చేస్తుంది. శ్రీరామనవమికి ఎండలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతాయి. జనాలు డీహైడ్రేట్ అవ్వకుండా పూజా కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఈ డ్రింక్ని టెంపుల్ దగ్గర సర్వ్ చేస్తారు. నా స్టైల్లో చేసిన ఈ నైవేద్యాలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. దేవుడికి వీటితో పాటు మన భక్తిని కూడా నివేదన చేసుకుందాం. జై శ్రీరామ్.